ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ భోర్సే జంటగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ కింగ్డమ్ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చాన్నాళ్ల తరువాత విజయ్ దేవరకొండకి హిట్ వచ్చిందంటూ ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ప్రేయసి రష్మిక మందన కూడా మనం కొట్టినం అంటూ పోస్ట్ చేయడం, దానికి విజయ్ రిప్లై ఇవ్వడం వైరల్ అయ్యింది. విజయ్ దేవరకొండ ఇటీవల కాలంలో వరుస పరాజయాలతో డీలా పడిన కింగ్డమ్ పై మంచి బజ్ క్రియేట్ అయింది. దీనికి తగినట్లుగానే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా గట్టిగానే జరిగాయి. బుకింగ్స్ మొదలైన కొద్ది గంటల్లోనే 1,00,000 టికెట్లు అమ్ముడుపోయినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఇక యుఎస్లో ప్రీమియర్ షోలు వేయగా అక్కడ భారీగా టికెట్లు తెగాయి. దీంతో కింగ్డమ్ తొలి రోజు ఎంత కలెక్ట్ చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. సాక్నిల్ వెబ్సైట్ అంచనాల ప్రకారం కింగ్డమ్ తొలి రోజు 15.5 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. సుమారు 30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి రోజు 18 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు టాక్. ఇక యుఎస్ లో మొదటి రోజు మిలియన్ మార్క్ దాటేసి $1.1 మిలియన్ గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. అంటే సుమారు 8 కోట్లు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విజయ్ గత సినిమాల్లో లైగర్ ఫస్ట్ డే 33 కోట్ల గ్రాస్, డియర్ కామ్రేడ్ 20 కోట్లు, ఖుషి 16 కోట్లు గ్రాస్ వచ్చింది. తాజాగా విడుదలై కింగ్డమ్ విజయ్ సినిమాల్లో హైయెస్ట్ గ్రాస్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. సినిమాకి మంచి టాక్ రావడంతో శని, ఆదివారాల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే వీకెండ్ పూర్తయ్యే నాటికి 100 కోట్ల గ్రాస్ దాటేయడం ఖాయమని చెప్పొచ్చు.